45 or 48 DP. Soap cost 44 D 44 PV 0.97. one is the one normal. Okay, so clarifying face wash DP cost 149, PV I think 5. Okay, so ఇక్కడ 45 అనుకోండి, 44 మళ్ళీ మీరు 1 వరకు తీయలేదు. ఓకే, 45 కి 150 చేయాలంటే ఎన్ని చేయాలి అప్పుడు మీరు సోప్స్? ఎన్ని చేస్తారు? 3 minimum. మాక్సిమం 3. Yes. ఓకే, సో ఇక్కడ పీవీస్ ఎన్ని వస్తాయి అప్పుడు మనకి? 3 PV sir. 3. ఓకే, ఇది ఎలా అంటే 150 అవ్వచ్చు అప్పుడు ఆల్టర్నేటివ్ గా. ఓకేనా, సో ఇక్కడ కూడా 150 అనుకోండి. పీవీస్ ఎన్ని వస్తాయి ఇక్కడ? 5. ఓకే, సో 3 తీసుకోండి, అప్పుడు 3 పీవీకి 150 అవుతుంది. ఇది మీరు లైక్ సోప్స్ చెప్పాలంటే ఒక 15 days లో అవ్వచ్చు, 20 days లో అవ్వచ్చు. ఓకే, ఫేస్ వాష్ ఎలా అంటే 1 month వస్తుంది మీకు ఈజీగా. ఏ పర్సన్ అయినా కానివ్వండి, ఇంకా కొంచెం చిన్న ఫేస్ వస్తే 2 months వస్తుంది. 1 month కి 149 రూపీస్ పెడుతున్నారు, కానీ పీవీస్ మాత్రం 5, 2 పీవీ ఎక్స్ట్రానే ఇంకా. క్లియరా? సో యాజ్ పర్ ద పీవీ బేస్డ్ కానివ్వండి, మీ స్కిన్ కేర్ బేస్డ్ కానివ్వండి, ఇక్కడ సేవింగ్స్ ఉన్నాయి. అలానే మీ స్కిన్ కూడా హైడ్రేట్ గా బాగుంటుంది, నీట్ గా. Yes. ఓకే, సో సోప్ బాడీ దాకా వాడండి, కానీ ఫేస్ కి మాత్రం స్టార్ట్ యూజింగ్ ఫేస్ వాషెస్. క్లియరా? అయితే ఇప్పుడు చూద్దాం గట్ కేసుల్లో సోప్స్ పోతున్నాయా, ఫేస్ వాషెస్ పోతున్నాయా. కామన్ గా సార్ నేను డైలీ టార్చర్ పెడుతున్నా మేడం, ఈ డిస్ట్రిబ్యూటర్ వచ్చినాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చినది. దెన్ ఎలా అంటే మీ స్కిన్ మీరు ఇప్పటి నుంచి కేర్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ ఫ్యూచర్ లో మీ జీన్స్, మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి పడదు. గిఫ్ట్ గా మీ మంగు మంచెలు, మీ పింపుల్స్ ఇవ్వమాకండి. జీన్స్ లో కాస్త ఆస్తి సంపత్తిని ఇవ్వండి, వెస్టేజ్ లో తీసుకుంటున్నారు కదా. ఓకే, ఎందుకంటే జీన్స్ చాలా మ్యాండటరీ అండి. మన మదర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్స్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు మా మమ్మీ హెయిర్స్ బాగుంటాయి జీన్స్ లో, మా గ్రాండ్ మదర్ హెయిర్స్ బాగుంటే మా మమ్మీకి వస్తాయి, మా మమ్మీ నుంచి నాకు, నా ఫ్యూచర్ లో కూడా నా పిల్లలకి బాగుంటుంది కదా. సో ఈ జనరేషన్ టోటల్ గా పొల్యూషన్ అయిన జనరేషన్. సో స్కిన్ కేర్ ఓపెన్ గా చెప్తున్నాం, కాస్మెటిక్స్ ఓపెన్ గా చెప్తున్నాం, ఉమెన్ హైజీన్ ఓపెన్ గా చెప్తున్నాం. ఈవెన్ సప్లిమెంట్స్ కానీ మీకు ఏదైనా బాడీలో ఉన్న ఏమైనా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నాం. సీక్రెట్స్ ఏం లేవు ఈ జనరేషన్ లో. కరెక్టా? ఎందుకంటే మీరు అడ్వైస్ తీసుకున్నారనుకోండి, నాలెడ్జ్ తీసుకున్నారనుకోండి, ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు కూడా బాగుంటుంది. క్లియరా? సో జీన్స్ వల్ల కూడా ఈ స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పడతాయి ఇన్ ఫ్యూచర్ బేబీస్ కి. క్లియరా?